మొన్నటి వరకు పెళ్లి సందడిలో ఉన్న విజయ్ దేవరకొండ కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటాడేమో అనుకున్నారు అభిమానులు. ఇంతలోనే సెట్లు అడుగు పెడుతున్నాడంటూ అప్డేట్ వచ్చింది. ఇది మాత్రమే కాదు, మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్నది లేటెస్ట్ టాక్. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరొక మూవీ అంటే పెళ్లి తర్వాత దూకుడు పెరిగినట్లే కదా. ఆ అప్డేట్లు ఈ వీడియోలో చూద్దాం. రౌడీ స్టార్ గా గుర్తింపు సంపాదించిన విజయ్ దేవరకొండ రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. పెళ్లి వరకు ఎక్కడ అఫీషియల్ గా అనౌన్స్ చేయని విజయ్ పెళ్లి రోజు నుంచి రిసెప్షన్ వరకు తీరిక లేకుండా గడిపేశాడు. ఉదయపూర్లో వివాహం తర్వాత సొంతూరులో కుటుంబ సభ్యులు బంధువుల మధ్య సత్యనారాయణ వ్రతం చేసుకుని ఊరంతా భోజనాలు పెట్టాడు. ఆ తర్వాత హైదరాబాద్లోని సినీ రాజకీయ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ సందడంతా అయిందిక. కొన్ని రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతామంటూ సరదాగా కామెంట్ చేశాడు. అంటే చిన్న బ్రేక్ తీసుకుంటాడేమో అని అంతా ఫిక్స్ అయ్యారు. ఇలాంటి టైంలోనే పెళ్లి జరిగి ఇంకా 16 రోజులైనా అవ్వలేదు. అప్పుడే సెట్లోకి అడుగు పెట్టాడేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకటి రౌడీ జనార్దన్, మరొకటి రణబాలి. ఈ రెండింటినీ షూటింగ్ నడుస్తోంది. రష్మిక, విజయ్ మూడోసారి కలిసి నటిస్తున్న మూవీ రణబాలి ఈ నెల 12 నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ షూటింగ్కి విజయ్ హాజరవుతాడని టాక్. ఇందులో రణబాలిగా విజయ్, జయమ్మగా రష్మిక నటిస్తున్నారు. ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో హింటిస్తూ ఏందయ్యా సామి అంటూ ఓ సాంగ్ వదిలారు మేకర్స్. టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకి రానుంది. రణబాలి మూవీతో పాటు రవికిరణ్ కోలాతో రౌడీ జనార్దన్లో నటిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్. 1980ల బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో ఫస్ట్ టైం గోదావరి కుర్రాళ్ళ నటిస్తున్నాడు విజయ్. ఈ చిత్రం 2026 డిసెంబర్లో రిలీజ్ కాబోతుంది. అంటే 6 నెలల్లో 2 సినిమాలు వస్తున్నాయన్నమాట. ప్రస్తుతం ఈ 2 సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరొక క్రేజీ ప్రాజెక్ట్ కి సైన్ చేశాడట రౌడీ హీరో. నానితో హాయ్ నాన్న తీసి సక్సెస్ అందుకున్న దర్శకుడు సౌర్యుతో వచ్చేందుకు సిద్ధమయ్యాడట. ఇప్పటికే కథ వినటం, ఓకే చెప్పటం జరిగిపోయిందని, ప్రస్తుతానికి చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది. వాస్తవానికి హాయ్ నాన్న తర్వాత సౌర్యు ఎన్టీఆర్తో మూవీ తీయాల్సి ఉంది. కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత తమిళ హీరోకి కూడా కథ చెప్పారు. ఈ గ్యాప్లో విజయ్తో ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ తీయాలని ప్లాన్ చేశారు. త్వరలోనే దీనిపై ప్రకటన రాబోతుందని టాక్. మొత్తానికి పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితంలోనే కాదు, కెరియర్లోనూ చాలా బిజీ అయిపోతున్నాడు విజయ్.